అందరికీ జై భీమ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు మరియు నికార్సైన కాంగ్రెస్ నాయకులకు శుభవార్త. నిజాయితీపరుడు, నికార్సైన కాంగ్రెస్ నాయకుడు పొదెం వీరయ్య గారు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ గా నియమింపబడ్డారు. పొదెం వీరయ్య గారికి పదవి వస్తే ప్రజలకు శుభవార్త ఏమిటి అనుకుంటున్నారా? ఆయన వ్యక్తిత్వం గురించి ఒక 2 మాటలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. డబ్బు అధికారం కోసం ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్న సమయంలో డబ్బు అధికారాన్ని కాదని ప్రతిపక్షంలో నిలిచిన నాయకుడు. ఆయన దగ్గర డబ్బున్న వాళ్ళకు ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకు ఒకలాగా మర్యాద ఉండదు. బెంచ్ కారులో వచ్చినా, కాలి నడకన వచ్చినా ఒకటే మర్యాద. రా అన్న, రా తమ్ముడా, కూర్చో. ఇటువంటి మర్యాద ఇచ్చే నాయకుడిని మీరు ఎక్కడైనా చూసారా? నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడివైనా కానీ, నువ్వు ఏ పార్టీకి చెందినవాడివైనా కానీ, ఆయన దగ్గరకు వచ్చి అన్నా నన్ను ఈ అధికారి ఇబ్బంది పెడుతున్నారు, లేక నాకు ఈ సమస్య ఉందంటే వెంటనే ఎవరైనా ఏం చేస్తారు? పి అని పిలిచి ఈ సమస్య ఏంటో చూడండి అని చెప్తారు. కానీ పొదెం వీరయ్య గారు మాత్రం అటువంటి వ్యక్తిత్వం కాదు. ఆయన వెంటనే ఏం చేస్తారంటే ఆయన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ఇచ్చి, తమ్ముడా ఆ అధికారికి నువ్వే ఫోన్ కలుపు, నేను మాట్లాడతా అంటారు. ఆ అధికారితో మాట్లాడి ఆ సమస్యను వెంటనే